వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ, వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమును నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమును నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మార్గముల సక్రమమై నూతన హృదితో సంస్కృతి పాడగా వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమును నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమును నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మార్గముల సక్రమమై నూతన హృదితో సంస్కృతి పాడగా వరములు కురిసే వేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి కలువరి రక్తముతో మనలను కడిగి మన పాపములు దోషములు మన్నించి మనలను నిత్య జీవనకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయచూపము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపము. పరిశుద్ధాత్మ దేవ మాపై దయ చూపుము. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపము. మహిమ గానం పాడుకుంటూ గాయకులతో కలిసి ఆ పరమ పవిత్ర దేవుని సాన్నిధ్యాన్ని బట్టి వందనములు ఆరాధన చెల్లించుకుంటాం. ఈ పాట పాడుకుందాం. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. నీలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మేము పొగడెదము మీ దయనే కోరెదము. నిన్నేరారాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నేరారాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. చింతైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం.
ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాల పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీరక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమునకు మాకు ప్రసాదించదేవి. పవిత్రులమైన శరీరక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలితమును నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము ప్రతిమాలుకొనుచున్నాం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనే నా నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠంను నిర్మించెను. ఇజ్రాయేలీయుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలీలలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠంపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పళ్ళెంలోని నెత్తురు ఇజ్రాయేలీయుల మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తం ఇదే అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత కరుణమూర్తివయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత కరుణమూర్తివయ్యా యేసయ్యా. నన్నే ప్రేమించి రక్తం చిందించి రక్షణ నొసగిన మా రక్షక, నన్నే ప్రేమించి రక్తం చిందించి రక్షణ నొసగిన మా రక్షక. నీ ప్రేమ గొప్పది నా యేసయ్యా,
కరుణ గొప్పది నా యేసయ్యా, నీ ప్రేమ గొప్పది నా యేసయ్యా, నీ కరుణ గొప్పది నా యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత కరుణమూర్తివయ్యా యేసయ్యా. నిజమైన ప్రేమని ఎరిగిన పరుల కొరకు ప్రాణమిచ్చు వారిదే, నిజమైన ప్రేమని ఎరిగిన మాకై సిలువలో మరణించిన, మాకై సిలువలో మరణించిన నిజ ప్రేమ కలవాడివి నీవేనయ్యా, నిజ ప్రేమ కలవాడివి నీవేనయ్యా. నీ ప్రేమ గొప్పది నా యేసయ్యా, నీ కరుణ గొప్పది నా యేసయ్యా, నీ ప్రేమ గొప్పది నా యేసయ్యా, నీ కరుణ గొప్పది నా యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత కరుణమూర్తివయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత కరుణమూర్తివయ్యా యేసయ్యా. రెండవ పఠనము. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును. హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 11 నుంచి 15 వరకు. సహోదరులారా, క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించను. మరింత శ్రేష్టము సంపూర్ణత్వమునైన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతంగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను. మేకల ఎద్దుల రక్తమును దహించబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులుగా చేయును. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును. ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భయమేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 12 నుంచి 16 వరకు మరియు 22 నుంచి 26 వరకు. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనం సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి.
అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు, అతడ కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడరు. మీరు అతని వెంబడించి అతను ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజించవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడగొచ్చు ఉన్నారు అని చెప్పుడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనము సిద్ధపరపుడు అని చెప్పును. అంతటా శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనము సిద్ధపరచిరి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకుని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనను. తరువాత ఆయన పాత్రమును అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చెందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దేవరాజ్యములో ద్రాక్షరసము నూతనంగా పానము చేయు దినం వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనను. వారికి స్తుతి గీతము పాడిన పిదప ఒలివ కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. స్వామికు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. అందులో నిలబడతామా? మన విశ్వాస సంగ్రహ ప్రార్థన మనం కలిసి చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాదాలకు దిగి 3వ నాడు చనిపోయే వాళ్ళ నుండి లేచును. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయే వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరణముకు ఉద్ధానమును విశ్వసిస్తున్నాము. నిత్య జీవమును విశ్వసిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చొని బిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ వేళ ప్రవేశిస్తున్నాము. అప్పద్రాక్షసములు సమర్పిస్తుండగా మీ అందరి విన్నపాలను ప్రార్థనలు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ పరిశుద్ధ బలి పూజలో మీరు పాల్గొనండి. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. బిడ్డలారా, మీ అందరి విన్నపాలను ఇంటెన్షన్స్ ని ఈ సమయము ఈ అప్పములో ద్రాక్షరసములో మీరు సమర్పించండి. దేవుని ఆత్మ నడిపూజ సమయంలో ఈ పరిశుద్ధ బలిని, ఈ కానుకలను యేసు క్రీస్తు శరీరమై రక్తమై మార్చే ఈ తరుణంలో ఆ ఆత్మ మీ అందరి కుటుంబాలను, హృదయాలను, మనస్సును, పరిస్థితిని మార్చేలాగున దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిని ఈ అప్పములో ద్రాక్షరసములో మీరు ప్రతిసారి పొందుకునేలాగున విశ్వాసముతో ఈ అప్ప ద్రాక్షరసమును యేసు క్రీస్తు శరీరమై రక్తమై స్వీకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువు ఇచ్చిన సకల వాగ్దానాలు యథాకాలం జరిగి తీరేలాగున దేవుడు నీకు వరం ఇచ్చునుగాక. ఏలూరు దివ్యాకు ధ్యాన వడక మందిరాన్ని, వేల మంది మా ప్రార్థన ఇండస్ట్రీ టీం మెంబర్స్ని, జపమాల టీంని, కొత్త ధ్యాన వడక మందిర ప్లానింగ్స్, ఇంజనీర్ను, కాంట్రాక్టర్లు, దాతలు, పనులు, ఆ స్థలాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఏలూరు బిషప్ని, ఆయన కన్సల్టేటర్స్ని, మేత్రాసన గురువులందరినీ, మా టీములో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని సమర్పిస్తూ ఉండగా యేసు పరిశుద్ధ రక్తమే ఆ స్థలములో చిలకరించబడును గాక. ఆమేన్. యేసు శిలువ, ఆయన శరీరం మాకు అండదండగా విజయముగా ఉండును గాక. ఆమేన్. సకల ఆటంకములు తొలగించి ప్రభువా, నీ కార్యము త్వరగానే ప్రారంభించి ముగించే అర్హత మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కళంగా గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకుని నీకు ఒక పరిపూర్ణ స్తుతి బలిని సమర్పించును. దాని రక్షణ ఫలితమును యుగాంతము వరకును మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు
మీ ప్రజలు పోషించి వారిని పరిశుద్ధత్వమునకు నందు స్థిరపరచుచు ఉన్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమబంధములో ఐక్యపరపబడుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య రహస్యమును సేవించి మేము ఉద్ధాన క్రీస్తును పోలి రూపొందించగలుగుదము. అందువలన ఇక పరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతిగానమును ఆలపించుచు ఉన్నవి. మేమును దూతల దళముతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లను. పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత్రామి నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతైన స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కవున ఇలినవారా ఈ కానుకలను ఈ సమక్కమునకు తెచ్చియున్నాము. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇది మా నాదుడును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పును నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మితముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముస్సుకి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నా మీ సముఖమును మొకరిల్లి ఈ కార్పొరేట్ క్రీస్తు యేసుక్రీస్తు పరమ పవిత్ర మహోత్సవం ఆడుతున్న ఈరోజు ఈ బలి అర్పించటానికి మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించి దేవుని సన్నిహిత్యము ఈ అప్పద్రాక్షరసములు అనుభవించు భాగ్యం ఈ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము.
మా ఫ్రాన్స్ జగద్గురువును పూల ఆంటనీ అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను నీ సేవకులు సేవకురాలందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచు నడిపించండి. ఉద్ధానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా ప్రభువా ఉద్దున స్థలము పీడింపెడుతున్న ఆత్మలపై కరుణించి, అలాగే పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్న వారిని, పూజ పెట్టించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల్లో మరణించిన ఆత్మలపై కనుకరించి నెత్తి విశ్రాంతి వారికి దయచేయండి. మేము కూడా ఒకరోజు అక్కడ చేరి మీ సన్నిధిలో చేరి మీ యొక్క శరీరక్తము స్వీకరించే వారికి నీవిచ్చిన మాట ప్రకారం అంతిమ దినమున నేను వాణ్ణి లేపుదును అని మాట ఇచ్చిన ప్రభువా, ఆ మాట నీ శరీరక్తము యోగ్యతగా స్వీకరించే ప్రతి ఒక్క వ్యక్తి పొందుదురుగాక. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలను, మా ప్రార్థనా సాయం అడిగి కోరుకున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలను, ఏలూరు ధ్యాన విడక మందిరానికి కానుకలిచ్చి విరాళాలిచ్చి ఫోన్ చేసి సేవకులను కలిసి ప్రార్థనా సహాయం కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ బలి పూజ ద్వారా దీవించబడును గాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషం శబ్దంగా మీ మనవులు, ఇంటెన్షన్స్, కోరికలను ఈ గొప్ప మహోత్సవం నాడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ శరీరక్తము కొనియాడే ఈ పండుగ రోజున నిశ్శబ్దంగా సమర్పించండి. ప్రభువా నీ పరిశుద్ధ శరీరము రక్తమును చేతిలో తీసుకుని ప్రతిరోజు పరిశుద్ధ బలి పూజ అర్పించే ప్రతి గురువుని, ప్రతి బిషప్ని మీకు సమర్పిస్తున్నాం. వారు చేసే పరిశుద్ధ బలి పూజలు రొట్టె యేసు శరీరమై, ద్రాక్షరసం యేసు రక్తమై మారుతూ ఉంది అని, యేసుకు సజీవ సాన్నిధ్యం ప్రతి పరిశుద్ధ బలి పూజలో ఉంది అని సందేహము లేకుండా ప్రతి గురువులు దేవుని సజీవ సాన్నిధ్యమును వ్యక్తిగతంగా అనుభవించు అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సప్రసాదములు మందస్సులో యేసుకు సజీవ సాన్నిధ్యం దైవభక్తికి, దైవ ప్రార్థనకి, దైవ భయానికి దారి తీయునుగాక. త్రైత్వక దేవుని కనపరుస్తూ ఈ డాక్స్వాదిని పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు నీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. 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 పైకి లేచిన నిలబడి రెండు చేతులు చాచి పట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన ఎంతో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అనుగ్రహింపుము,
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొంటున్న వారిని దివస ప్రసాదమందు యేసుకు శరీరక్త సాన్నిధ్యానికి విరుద్ధమైన సందేహాలు, అనుమానాలు, డౌట్లు, సైతాన్ని కలిగించే ప్రతి ఆటంకము యేసు రక్తము ద్వారాను శరీరము ద్వారాను బంధించబడును గాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నానువని మీ అపోసత వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను మా అయోగ్యతలు లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము కార్పస్ క్రీస్తు యందు శరీరమందు రక్తమందు వేరుకున్న నమ్మకాన్ని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును పరిశుద్ధాత్మయందు ఐక్యమును దయచేయండి. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసు క్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము సమాధానము దయచేయండి. మాకు సమాధానము సమాధానము దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు శరీరమును రక్తమును. మీరు దీనిని భుజించు, మీరు దీనిని పానం చేయమని ఇక్కడ రాత్రి భోజన వేళలో మనకు ఆదేశించిన యేసుక్రీస్తు ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మరి నిత్య జీవములో భాగం ప్రసాదించును కాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు
ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు ప్రభువా, నీ పరిశుద్ధ సాన్నిధ్యము అప్పటి రక్షణ రోజు రూపములో మా మధ్య యేసుక్రీస్తు శరీరమై రక్తమై ఉంది అని మేము నమ్ముతున్నాం. ఈ పరమ శరీరక్తము స్వీకరించు వారందరూ నీ వాగ్దానాలకు అర్హులుగా మారునుగాక. ఇది మానవుల పాప పరిహారార్థమై చెందబడి నూతన నిబంధన యొక్క రక్తం అన్నవయ్యా. ఆ రక్తం మా పాపములన్నీ కడిగి శుద్ధి చేయునగాక. ఈ సప్రసాదాన్ని స్వీకరించే బిడ్డలలో నీ సాన్నిధ్యము అధికమగునగాక. వారి విశ్వాసం బలపడునగాక. ఈ పరిశుద్ధ బలి భోజనం స్వీకరించిన వారు నీ శరీరమును ఆరగించే వారందరూ నీ మాట ప్రకారం నిత్య జీవమునకు లేపబడుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ విన్నపాలను సదా దీవించి ఆశీర్వదించి విజయవంతంగా నడిపించునగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో, దేవారాధనలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మేము దీవించునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ సాబత్ డే.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నా పేరు ఫాదర్ బెన్నీ ఎస్విడి. ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామ పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. బిడ్డలారా, హైదరాబాద్ ముత్తంగి ధ్యాన వడక మందిరము ద్వారా ఎస్విడి సంస్థ గురువులు గత 27 సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణలో మాత్రం కాదు, దేశ విదేశాలలో కూడా గొప్ప దేవుని సువార్త పరిచర్యను అందిస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప ప్రార్థనా మందిరము ఆంధ్ర రాష్ట్రములో కూడా కావాలని దేవుని పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన ప్రేరణ వలన ఎస్విడి గురువులు విజయవాడ దగ్గర ఏలూరు మేత్రాసనములో జానంపేట పక్కన విజయరాయి అనే గ్రామములో నూతన దివ్యవాక్కు ధ్యాన వడక మందిరాన్ని ప్రారంభించాం. మీరు ఇప్పుడు చూసిన ఈ చర్చ్ వీడియో ఈ నూతన ధ్యాన వడక మందిరములో దేవుని ప్రజలు నిర్మించబోయే నూతన గొప్ప దేవాలయము, దేవుని మందిరం. దాదాపు 2500 మంది సీటింగ్ కెపాసిటీలో నిర్మించబోయే ఈ మందిరం గృహస్థ క్రైస్తవులకి కపుల్స్ రిట్రీట్స్ కోసము, యువకుల కోసము, చిన్నపిల్లల కోసము, కేటగిస్ట్ ఉపదేశ మాస్టర్ల కోసము, గురువుల కోసము, మఠకన్యల కోసము, అలాగే లోకవ్యాప్తంగా ఉన్నటువంటి వేల కోట్ల మంది ప్రజలు తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం అండ్ ఇంగ్లీష్ ఈ 5 భాషలలో దేవుని వాక్యము ద్వారా బలపరచడం అనే ఉద్దేశముతో మేము నిర్మించబోతున్నాం. ప్రియములారా, విశ్వాసములో మనుషులు పడిపోతున్నటువంటి ఈ కాలములో ఈ గొప్ప ధ్యాన వడక మందిరం ద్వారా సభ, శ్రీ సభ, సంఘ, కుటుంబ విశ్వాసములో బిడ్డలు బలపడాలి, సాక్షిగా నిలబడాలని ఉద్దేశముతోనే మేము ప్రారంభించాం. ఈ మందిర నిర్మాణం ఒక బృహత్ కార్యం, చాలా గొప్ప ఖర్చులతో కూడుకున్న ఒక పని. ఈ వీడియోను చూస్తున్న మీ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా నేను ఒక విన్నపాన్ని, ఒక ఇంటెన్షన్స్ని మీ ముందు సమర్పిస్తున్నాం. బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మీరు ఒక్కొక్కరు తలకొక్క ఎట్టుగానైనా, ఇంటికి కొద్దిగా డబ్బులు వస్తుపరంగానైనా క్యాష్ పరంగానైనా మీరు ఈ దేవుని గొప్ప మందిర నిర్మాణం కోసము మీరు పంపించినప్పుడు బిడ్డలారా, మీ అందరి పేరిట ఈ గొప్ప మందిర నిర్మాణ కార్యాన్ని మనము త్వరగా పూర్తి చేయబోతున్నాం. ఈ మందిరము నిర్మించడానికి ప్రత్యేకంగా దివ్యవాక్కు ధ్యాన వడక మందిర పేరిట ఒక స్పెషల్ బ్యాంక్ అకౌంట్ మేము ఓపెన్ చేసుకున్నాము. ఎందుకంటే మీ ఎవ్రీ పై ఈస్ క్లియర్లీ, కరెక్ట్లీ అకౌంటెడ్. బ్యాంక్ డీటెయిల్స్: అకౌంట్ నేమ్ డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఏలూరు బ్రాంచ్. అకౌంట్ నంబర్ 0906053000001231. IFSC code SIBL 0000906. UPI స్కానర్ మాకుంది, అది కూడా ఇక్కడ మీకోసం ఇస్తూ ఉన్నాము. ప్రియబిడ్డలారా, ఈ మందిర నిర్మాణం కోసం మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. అలాగే ఈ చిన్న వీడియోని మీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి, దాతలకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మనమందరం కలిసి నిలబడితే ఈ గొప్ప మందిరము మనము దేవునికి సమర్పిద్దాం. ఆ మందిరము ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించునుగా. కానీ మేము మా టీం మెంబర్స్తో కలిసి మీకోసం నిరంతరంగా ప్రార్థన చేయబోతున్నాం. సదా దేవుని సేవలో దివ్యవాక్కు ధ్యాన వడక మందిర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ బెన్నీ ఎస్విడి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.